చేవెళ్లలో హిందూ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా చేవెళ్ల బంద్కు పిలుపునిచ్చారు. బంగ్లాలో హిందువులపై దాడులు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. శ్రీరాముడి వారసులంతా ఈ సమయంలో ఏకతాటిపై నిలబడాలని పిలుపునిచ్చారు హిందూ సంఘం నేతలు. విభీషణుడు ఎదిరించిండు. విభీషణ ధర్మానికి పక్కకు నిలబడ్డాడు కాబట్టి ఆంజనేయుడు లంకా దహనం చేస్తే ఒక్క ధర్మాన్ని ఎవడు ఆచరించిండో ఆ ధర్మం ఆచరించిన విభీషణుడు తప్ప మిగిలిన అందరూ రావణాసురుని భజన చేసిన వాళ్ళందరూ రావణాసురు నువ్వు చేసింది కరెక్టే అని చెప్పిన వాళ్ళందరూ ఇల్లు కూడా అగ్నికి ఆహుతైన జరిగింది. ఎప్పుడైతే ధర్మంకి నువ్వు ధర్మం ఎప్పుడైతే ధర్మాన్ని పాటిస్తావో నీ ధర్మమే సత్యము. ధర్మానికి ఎప్పుడైనా హాని జరుగుతుందో నువ్వు గుట్టిగా నాకెందుకులే నాకు అవసరం లేదు అని అనుకుని నువ్వు ఎప్పుడైతే నీ ఇంట్లో నీ వరకు జీవిస్తావో ఆ అధర్మమే నిన్ను నాశనం చేస్తాయి. ఎప్పుడైతే ధర్మానికి నువ్వు ఆచరణ చేస్తావో పంచభూతాలు నిన్ను రక్షించుకుంటాయి. పంచభూతాలు జడ పదార్థాలు కాదు, పంచభూతాలు చైతన్య పదార్థాలు. కాబట్టి ధర్మాన్ని ఆచరించకుండా ఇవాళ పార్లమెంట్ సాక్షిగా హిందువుల గురించి ఏం మాట్లాడుతున్నారు చూడండి. హిందువులకే నన్ను హింసను ప్రేరేపించిరా ఎవరు చేస్తా ఉన్నారు అందరికి తెలుసు. ఇక్కడ దయచేసి అటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు రాకుండా ఉండాలంటే మనమందరం హిందువులం ఐకమత్యంగా ఉండాలి. ఈ ఐకమత్యం కోల్పోయినామనుకో రేపు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా మన భారతదేశంలో వస్తుంది. మన కళ్ళ ముందర హిందువులను మన అక్క చెల్లెలను కాపాడుకోవాలంటే మనం ఐకమత్యంగా ఉండాలి. పక్కింట్లో జరుగుతున్నది నాకేం సంబంధం అని పట్టించుకోకుంటుంటే బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిస్థితి మనకు జరుగుతుంది. దయచేసి హిందూ బంధువులందరూ ఇక నుంచి ఐక్యంగా ఉండి కళ్ళు చేసుకొని ఉండండి. మన హిందూ సోదరులకు సోదరి మనకు ఎక్కడ ఏ రకమైనటువంటి అపాయం ఏర్పడ్డా ప్రమాదం ఏర్పడ్డా మేము ముందున్నాం సోదరులాగా మేము కాపాడుతామని చెప్పి గుండెలకు హత్తుకొని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మన దేశంలో